హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో మనం రైల్వే 2022 రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ ఎలా అడిగాడో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. రాజుస్ ఏజ్ ఆఫ్టర్ 30 years విల్ బి 2 times his age 4 years ago. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజు. 30 ఏళ్ళ రాజు ఒక ఏజ్ వచ్చేసి 30 ఏళ్ళ తర్వాత 2 times is 4 years ago. 4 ఏళ్ళ కింది దానికి 2 times రెట్టింపు అవుతుంది, 2 సార్లు. అంటే ఏమి ఇచ్చాడు? 30 ఏళ్ళ తర్వాత అన్నాడు. ఈడేమో 4 years ago అన్నాడు. 4 years ago అంటే 4 years ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైంది? 2 times అయింది దీనికి. 4 years తర్వాత అంటే 2 into 4 ఎంత? 8. 30 plus 8, 38. ఇదొక లాజిక్. ఇంకొక మెథడ్ చూడండి. x minus 30 equal to 2 of x plus 4. Sorry, x plus 30, x minus 4. x minus 4. ఇప్పుడు ఏమైంది? 2x plus minus 8. Minus 8 equal to x plus 30. x equal to 38. ఓకే, అర్థమైంది? ఈ x యువతలకు వచ్చింది, ఈ 8 యువతలకు వచ్చింది. సో x 38 years is right answer. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజు వచ్చేసి 38 ఏళ్ళు రాజుకు. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ whose slant height is 28 cm and radius of base is 21 cm. Take 4/2 pi equal to 22/7. The volume of right circular cone. Slant height ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. స్లాంట్ హెడ్ ఎంత? 28 స్క్వేర్ ఎంత? 784 equal to 441 plus h స్క్వేర్. దీని ఇతరులు పంపించండి. 3 4 3 రూట్ 343 h హైట్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అడిగాడు. 1/3 pi r స్క్వేర్ h is the formula. ఫార్ములా అనేది 1/3 pi r స్క్వేర్ h, వాల్యూమ్ ఆఫ్ కోన్. చూడండి, 1/3 into 22/7 into 441 into చూడండి హైట్ ఎంత? √343. ఓకే, ఇప్పుడు 3 1 3 అడగంగా 1 4 1 3 4 3 7 7 1 7 21. ఇప్పుడు 21 into 22 ఎంత? 22 44 462 √343 అయినా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ నుంచి బయటికి లాక్కొని 49 into 7 7 into 4 62 ఎంత? అట్లనే చేసుకోవచ్చు. ఓకే, చూడండి 462 into 7 ఎంత? 7 2 14, 7 6 42 43, 7 4 28 32, 3 2 3 4 √7. ఓకే, ఇది రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ measures 120 degrees and its remaining 3 angles are equal in measures to one another, then the measure of each of these 3 remaining angles is equal to. ఏమి ఇచ్చాడు? ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఇది ఒక క్వాడ్రిలేటర్. నేను సపోజ్ గీస్తున్నా. ఒక సైడ్ వచ్చేసి 120 degrees ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ 3, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్. 360 degrees నుంచి 120 తీసేయండి. ఆన్సర్ మనకు 240 మిగిలింది. ఈ 3 సైడ్స్ వాల్యూ ఎంత? ఈక్వల్ చేసుకుంటే by 3 వేసుకో. ఆన్సర్ వచ్చేసి
80 degrees. Okay, 80 degrees is the right answer. Next question చూడండి. The number 0.335 can be represented in the form of p by q, where p and q are natural numbers. దీన్ని p by q ఫామ్ లో మెన్షన్ చేయాలి. నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్ 335/1000. ఇది మామూలుగా ఫామ్, కానీ ఇక్కడ బార్ ఇచ్చాడు వన్స్ టెన్స్ బార్ ఇచ్చాడు కాబట్టి -10 అవుతుంది, -3. ఇక్కడ బార్ లేకుండా ఉండేది ఒకటే కాబట్టి దీన్ని మైనస్ చేస్తే 332/990. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If m equal to -9, n equal to 13, value of 25 into 81 ఎంత? దీని వాల్యూ కనుక్కోమన్నాడు, జస్ట్ అంతే. ఈ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 25 into 81 ప్లస్ 40 into 117 ప్లస్ 16 into 169. ఈ వాల్యూ కనుక్కోండి, మీకు ఆన్సర్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, 25 into 81 25 2025 ప్లస్ 7 4 280 40 4 6 8 0 9 16 114 144 6 16 96 116 6 116 4 10 10 16 17 2704. ఓకే, ఇవన్నీ యాడ్ చేయండి. 2025 4685 2704 14 10 11 8 14 3 7 9. ఆన్సర్ మనకు 9414 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వచ్చింది కదా, ఇట్నే సేమ్ విత్ సింపుల్ క్వశ్చన్ కానీ టైం కిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 30 km/h for 6 hours 45 km/h 4 hours. Then what is the average velocity during these 10 hours? 6 into 3 ఎంత? 180. 30 into 6 ఎంత? 180 ప్లస్ 45 into 4 ఎంత? 180. టోటల్ ఈక్వల్ టు 360 kilometers. Okay, by 10 cancel 36 km/h. ఓకే, 36 km/h. ఓకే, ఇది ఏం లేదు, ట్రైన్ ట్రావెల్స్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఇచ్చాడు, హవర్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 trains starts at the same time from A and B. Last question is proceed towards each other at the speed of 85 km/h and 105 km/h respectively. Then when they meet, it is found that train from B has traveled 200 km more than train from A. The distance between A and B ఎంత అనుకోమన్నాడు. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 20. బి అనేవాడు 200 కిలోమీటర్స్ ఆల్రెడీ, అంటే వన్ పార్ట్ వచ్చేసి 1 అవర్కి 10 కిలోమీటర్స్ బయలుదేరుతాడు. 1 కిలోమీటర్కి 10 కిలోమీటర్ పోతారు. ఇప్పుడు ఏమైంది? 2 అవర్స్ ఇచ్చాడు, ఆపోజిట్ ఇచ్చాడు. ఇది ఇట్లా ఇటు వచ్చినప్పుడు యాడ్ చేస్తాం, రెండు ఒకే వైపు ఉంటే మైనస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 85 ప్లస్ 105 ఎంత? 190 ఇంటూ 190
ఆన్సర్ 1900 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఏ నుంచి బి వరకు 1900 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను చెప్పిన క్వశ్చన్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.